E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నవరాత్రి వేడుకలు. మహారాష్ట్ర జగదాంబ ఆలయంలో డోలు వాయించిన మోదీ. చేసిందంతా చేసి ఇప్పుడు తలవంచుకుంటే ఏం లాభం? మోదీపై రాహుల్ విసుర్లు. స్వర్గీయ జి వెంకటరెడ్డి 95వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహేశ్వర్ నియోజకవర్గం కందుకూరు రైతు ధర్నాలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కట్టుకథలు బాబు విషప్రచారం ఆపు. కురసాల కన్నబాబు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వాసిం జిల్లాలోని మాతా జగదాంబ ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ నవరాత్రులు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ పూజ నిర్వహించారు. అనంతరం గుడిలోని సాంప్రదాయక డోల్ను వాయించారు. స్థానిక సంస్కృతి సాంప్రదాయాల్లో మోదీ ఉత్సాహంగా మమేకమవడం చూసి స్థానికులు హర్షధ్వానం వ్యక్తం చేశారు. భక్తులందరూ జయ జయధ్వానాలు చేస్తూ అమ్మవారి నామస్మరణలు తరించారు. ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నీరుగాస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు. ప్రజలను భయపెడుతూ రాజ్యాంగాన్ని, ఆయా సంస్థలను నాశనం చేస్తూ ఇప్పుడు ఛత్రపతి శివాజీ దగ్గర తలవంచి నమస్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందని అన్నారు. కొల్హాపూర్లో శనివారం నాడు జరిగిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఇటీవల సింధుదుర్గ్ జిల్లా రాజ్కోట్ పోర్ట్లో 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలిన ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ రాహుల్ తాజా వ్యాఖ్యలు చేశారు. आज हम यहाँ ये मूर्ति का इनॉग्रेशन कर रहे हैं. शिवाजी महाराज की. ये सिर्फ एक मूर्ति नहीं है. मूर्ति जब बनाई जाती है जब हम किसी व्यक्ति की विचारधारा को उनके कर्मों. తెలంగాణ రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని, ఎకరాకు 15,000 చొప్పున రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పారని కేటీఆర్ అన్నారు. 10 నెలలు గడిచినా ఇంతవరకు పూర్తి మాఫీ చేయలేదని మండిపడ్డారు. సీఎం మొదటి రోజే రుణమాఫీ ఫైల్పై సంతకం పెడతారని చెప్పారు. ఇటీవల రుణమాఫీ అంటూ ఉదరగొట్టారు తప్ప రైతులకు లబ్ధి చేకూర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు. కార్యక్రమానికి ఇవాళ స్ఫూర్తినిచ్చి ఇక్కడ కందుకూరు చౌరస్తాలో ఇంత పెద్ద ఎత్తున రైతు ధర్నా నిర్వహిస్తున్న రాణి రుద్రమ్మకు వారసురాలు మా అక్క, మాజీ మంత్రి, ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎంత కష్టపెట్టినా 4.5 గంటలు శాసనసభలో నిల్చోబెట్టినా ఏది ఏమైనా సరే నేను ప్రజలతోనే ఉంటా అని చెప్పి ఇవాళ వీరోచితంగా మా అందరికంటే గొప్పగా పోరాటం చేస్తున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ మహమూద్ అలీ గారికి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు అన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యురాలు పెద్దలు గౌరవ దివంగత మాజీ. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడే పని చేయాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతిలో ప్రశాంతతకు భంగం కలగకూడదని తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలకు సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని కుండబద్దలు కొట్టారు. పద్మావతి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీడీటీ ఈవో, అడిషనల్ ఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది. ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. మనం నిమిత్త మాత్రం ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు. అది నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒకసారి తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను. ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు పోయేదానికి ఉపయోగపడతా ఉంది. ఇక్కడుండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది.
మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్లో ఆ భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో ఆ భావన రావాలి. అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందరూ కూడా ఇక్కడ ఏం జరిగినా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాంటి ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో దీన్ని అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడడానికి పూర్తిగా సహకరించమని అందరికీ చెప్పాను. మార్నింగ్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చాం. ఆదేశాలన్నీ పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తాం. పాలక మండలి లేకపోతే ఎక్కువ మేనేజ్మెంట్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. కబ్జాల కారణంగా మూసీ నది పూర్తిగా మూసుకుపోతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఫామ్ హౌస్ను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాక వెంకటస్వామి గారు అందించిన సహకారం ఎంతో, వారి వల్ల బలపడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాల్సిన వాళ్ళు అసూయతోనో ద్వేషంతోనో నిర్వహించకుండా వదిలేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాక ప్రజల ఆస్తి, పేదోళ్ల ధైర్యం, నిలువ నీడ లేని వాళ్లను ఆదుకోవడానికి, అండగా నిలబడడానికి, నగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరొచ్చినా ఎక్కడో ఒక ప్రభుత్వ స్థలంలో వాళ్ళు ఉండడానికి అవసరమైన ఏర్పాటు నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో కాక వెంకటస్వామి గారు 80,000 మందికి గుడిసెలకు నిలువ ఆధారము నీడనిచ్చిండు అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. ఇవాళ ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తేనే 100 సార్లు చెప్పుకుంటాం మనం. ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ ఖమ్మంలో సందడి చేశారు. వైరా రోడ్లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీరలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆమె చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు. కట్టుకథలు బాబు విషప్రచారం ఆపు. కురసాల కన్నబాబు లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ ఈ తీరు చంద్రబాబుకు చెంపపెట్టన్నారు. దేవుణ్ణి రాజకీయాల్లో లాగొద్దని సుప్రీం స్పష్టం చేసింది. చెన్నైలోనూ అదేవిధంగా మరొక ల్యాబ్లోనూ 2 చోట్ల టెస్ట్ చేయిస్తే 2 వేరువేరు నివేదికలు ఎలా వచ్చాయి? ఒక చోట కల్తీ జరిగిందని, మరొక చోట జరగలేదని. ఎందుకు ఈ విధంగా వ్యత్యాసాలు వచ్చాయి? కేంద్ర క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశోధనా ఫలితాలు ఎందుకు విడుదల చేయట్లేదని కూడా ఆ రోజు అడగడం జరిగింది. నేనేం చెప్తా ఉన్నానంటే, ఇవాళ సిట్ వేశారు. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ని కొత్త విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించిన తర్వాత 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారితో కలిపి 5గురితో ఒక కమిటీని నియమించి దీంతో ముందుకెళ్ళమని చెప్పింది. అయినా సరే తెలుగుదేశం పార్టీ విష ప్రచారాన్ని ఆపడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జూలైలో సంఘటన జరిగితే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జంతువు కొవ్వులు కలిసినాయని చెప్పి మాట్లాడతారు. మరో పక్క అసలు కలవలేదు, కలిసిన వెజిటబుల్ ఫ్యాట్స్ కల్తీ జరిగిన నెయ్యిని మేము వినియోగించలేదని పదే పదే ఈవో చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా అదే నివేదించారు. ఎందుకింత ప్రభుత్వాది నేతగా ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎందుకు చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా చెప్పింది నిన్ననే, దేవుని రాజకీయాల్లోకి లాగొద్దు,
రాజకీయ డ్రామాలు, పొలిటికల్ డ్రామాలు వేయొద్దు, ఇంకా ఈ సంఘటనని రాజకీయం చేయొద్దని చాలా గట్టిగా చెప్పింది. ఎందుకంటే కోట్లాది భక్తుల మనోభావాలు దీంట్లో ముడిపడి ఉన్నాయని. ఇకనైనా దాన్ని గౌరవించి మీరు దీన్ని రాజకీయం చేయడం మానేసి అసలు విషయానికి రండి. డైవర్షనల్ పాలిటిక్స్ని ఇంకా పక్కన పెట్టండి. మీరు లడ్డూతో ఏమేమి ఇది అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కళ్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పాలనలో రోజురోజుకు రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అమన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలు సేవలవుతున్నారని ఆమె మండిపడ్డారు. మరి ఉండదా? గత 4 నెలల్లో చూస్తుంటే రోజుకొక సంఘటన, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం. నిజం చెప్పాలంటే పక్కనే ఉన్న మదనపల్లిలో మనం చూసాం ఆ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధమైపోతే, అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీ గారిని, అలాగే సిఐడి చీఫ్ని, అలాగే రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ గారిని, వీళ్ళందరినీ స్పెషల్ హెలికాప్టర్ వేసి సీఎం గారు పంపించారు. మరి ఈ సంఘటన జరిగింది ఆదివారం, కనిపించకుండా పోయింది. బుధవారము మృతదేహం దొరికింది. ఇప్పటి వరకు ఆ హంతకుల్ని పట్టుకోలేదు. మరి ఎందుకు? కనీసం సీఎం గారు వెళ్ళి ఆ కుటుంబానికి ఓదార్పునివ్వచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఏమో పోనీ హోమ్ మినిస్టర్ గారినో డీజీపీ గారినో పంపొచ్చు కదా, ఒక ధైర్యం ఇవ్వచ్చు కదా. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అంటే కాలిపోయిన ఒక పేపర్స్కున్న విలువ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు ఈ కూటమి ప్రభుత్వంలో లేదు అనే విషయం క్లియర్. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నెల్లికల్లో అన్ని రకాల భూ సమస్యల పైలట్ ప్రాజెక్టులో రైతులంతా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జైవిరెడ్డి, బిఎల్ఆర్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్. నేరుగా మీతో కనుక్కోవడానికి ఈరోజు సాగర్ మండలంలోని నెల్లికల గ్రామానికి జస్ట్ ఒక శాంపుల్ విలేజ్ పెట్టాం సార్. చింతలపాలెం విలేజ్లో అంటే మనకు ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్నది ఇదే విలేజ్లో సార్. దాన్ని తీసుకున్న సార్ ఒకటి సర్వే నెంబర్ 12 అనేది 967 acres సార్. దాంట్లో రాజ్యానికి వచ్చాం. కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టిన పోసాని కృష్ణమురళి. మంత్రి కొండా సురేఖ అలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదు. నాగార్జున మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి చేసుకుంది, తనపై ఇప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. కొండా సురేఖ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలంటూ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. మంచి మనిషి కొండా సురేఖ గారు. రియల్లీ ఐమ్ టెలింగ్ యూ, చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా మంచి ఆమె. మరి ఎందుకు నోరు జారిందో అది ఆ మేడమే ఆలోచించుకోవాలి. బట్ జారిన అన్బేరబుల్ కామెంట్, అది చాలా తప్పు. మేడం మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ నేచర్. నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు నాగార్జున గారు. ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు. అలాంటి మంచి మనిషిని కామెంట్ చేయటం, అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం. ఆమెకి పెళ్ళయింది, పాపం పెళ్ళయింది, ఎక్కడో బొంబాయిలో ఉంటుంది. అప్పుడు మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు దే క్రైయింగ్ లైక్ ఎనీథింగ్. ఒకసారి కన్సోల్ చేయండి, ఒకసారి ప్రెస్కే రండి. ఆ ఆడవాళ్ళని నా సోదరి సమానుడనండి, నాగార్జున బాబుని నా సోదరి సమానుడనండి. సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున, ఆవేశంగా అన్నాను, అప్రయత్నంగా అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్క మాట అనండి. యు ఆర్ గుడ్ లేడీ, నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నవరాత్రి వేడుకలు. మహారాష్ట్ర జగదాంబ ఆలయంలో డోలు వాయించిన మోదీ. చేసిందంతా చేసి ఇప్పుడు తలవంచుకుంటే ఏం లాభం? మోదీపై రాహుల్ విసుర్లు. స్వర్గీయ జి వెంకటరెడ్డి 95వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహేశ్వర్ నియోజకవర్గం కందుకూరు రైతు ధర్నాలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కట్టుకథలు బాబు విషప్రచారం ఆపు, కురసాల కన్నబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.